ఇంకా దేశానికి మణిహారం మణిపూర్. మణిపూర్ను దేశంతో అనుసంధానం చేస్తాం. 7,000 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతాం. మణిపూర్ అల్లర్ల బాధితులకు పరామర్శ. శాంతియుత వాతావరణంతోనే అభివృద్ధి సాధ్యమవుతుంది. 2 ఏళ్ల తర్వాత మణిపూర్లో పర్యటించిన మోడీ. ప్రధాని మోడీ రాకతో భారీగా భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎట్టకేలకు 2023లో అక్కడ 2 వర్గాల మధ్య గొడవలు స్టార్ట్ అయినాయండి మణిపూర్లో. ఎప్పటి నుంచో గొడవలు ఉన్నాయి. బట్ 2023 నుంచి ఆ గొడవలు పెరిగి పెద్ద అయిపోయినాయి. దాంతో అక్కడ ముఖ్యమంత్రిని కూడా రిజైన్ చేయించారు. ఎందుకంటే ముఖ్యమంత్రి అక్కడ ఒక వర్గం సపోర్ట్, ఒక వర్గానికి అండగా నిలబడ్డారు కాబట్టి. చాలామంది చనిపోయారు అక్కడ. దాదాపు 2 ఏళ్ళు అసలు కర్ఫ్యూ వాతావరణం, ఒక యుద్ధ వాతావరణం. 2 సంవత్సరాలు మణిపూర్ మంటల్లో మండుతానే ఉంది. ఇప్పుడు వెళ్ళారు అక్కడికి ప్రధాని మోడీ గారు. ఇప్పుడు మెల్లగా అంటే ఇప్పటికైనా వెళ్ళారని కొంతమంది అంటే మొత్తం అయిపోయాక ఇప్పుడు ఎందుకు వెళ్ళారని కొంతమంది అంటున్నారు. కానీ నిజంగానే కొంత లేట్ అయితే అయిపోయింది అక్కడ మణిపూర్ వెళ్ళటానికి. ఇంకొంత ముందెళ్ళుంటే బాగుండేది అనే అంశం కూడా వినపడుతుంది. సరే, మొత్తానికైతే అక్కడ వరాల జల్లు కురిపించారు. మరి ఈయన మాట విని మోడీ గారు చెప్పారని చెప్పి ఎంతమంది అంటే ఆ 2 వర్గాల గొడవ అవుతుంది కదా, సో ఆ 2 వర్గాల వారు కలుస్తారా? మణిపూర్లో మనం గతంలో లాగా ప్రశాంతమైన వాతావరణం చూడగలుగుతామా? అక్కడ అల్లర్లు తగ్గిపోతాయా, అల్లర్లు మానతాయా అనేది మాత్రం పెద్ద క్వశ్చన్గానే ఉంది. చూడాలి. ప్రస్తుతానికైతే భారీగా ఆఫర్లు ఇచ్చారు. మీకు అది చేస్తాం, ఇది చేస్తాం, అట్ట చేస్తాం, ఇట్ట చేస్తాం అని చెప్పారు. యాజ్ యూజువల్గా చెప్పినట్టు ఎలక్షన్స్ ఏమి లేకపోయినా గట్టిగానే హామీలు ఇచ్చారు. కానీ అవి ఎంతవరకు అమలు అవుతాయి, ఎంతవరకు మణిపూర్లో శాంతి నెలకొల్పగలుగుతారు మోడీ గారు అనేది బిగ్ క్వశ్చన్. సో తమ ప్రభుత్వం మణిపూర్ ప్రజల వెంటే ఉంటుందని హామీ ఇచ్చారు. జాతుల ఘర్షణతో అట్టుడికిన మణిపూర్లో తొలిసారి పర్యటించారు. మణిపూర్లో 8,500 కోట్ల అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. పలువురు బాధితులను పరామర్శించారు. అనంతరం ఇంఫాల్తో పాటు